బాలకాండము 77వ సర్గము. పరశురాముడు వెళ్ళిన వార్త తెలిపి శ్రీరాముడు తండ్రిని ప్రయాణము చేయగోరుట. ఇట్లు పరశురాముడు వెడలిపోవగా ధనస్సును శరమును వరుణుని చేతికిచ్చి వశిష్ఠాది మునులకు నమస్కరించి ఆశ్చర్యంను మునిగిన తన తండ్రి యొద్దకు వెళ్ళి, ఓ తండ్రి, జామదగ్నుడు వెడలిపోయెను. అందరమునింకా అయోధ్యకు వెడలవచ్చును. బలమంతయు హాయిగానున్నది. వారందరూ నీ యొక్క అనుమతికై జలములకై మేఘములను చూచుచున్న చాతకముల వలె వేచియున్నారు. నీకిష్టమగునేని తొందరగా అనుజ్ఞనిమ్ము అని పలికెను. పరశురాముడు వెళ్ళిపోయినని విన్న దశరథుడు సంతోషముతో పొంగిపోచున్నవాడై తన కుమారుడైన రాముడు చచ్చి మరలా పుట్టినయట్లుగా తలంచి ఆ రాముని దగ్గరకు తీసుకుని చేతులతో నురంబునకు చేర్చుకుని శిరంబు మూర్కొని సైన్యమునకంతకును ప్రయాణమునకనుజ్ఞనిచ్చెను. దశరథుల అయోధ్య ప్రవేశించుట. ఈ ప్రకారముగా బయలుదేరి వచ్చి పలువన్నెల పందిళ్లను గట్టి మంగళకరములైన వాద్యములు మ్రోతల ఆకాశము ముట్టుచుండగా వీధులన్నీ నీళ్లు చల్లి పువ్వుల వెదజల్లి సంతోషము కలిగించినట్లు మామిడాకుల తోరణములు గట్టి అందముగా మృగ్గులు పెట్టి అలంకరించిన అయోధ్యపురమును ప్రవేశించిరి. సన్ననైన చేలములను ధరించి మేలిమి బంగారు సొమ్ములను ధరించి పురజనులెల్లరును మంగళాచారము ప్రకారముగా మిక్కిలి సంతోషముతో తన్నెదుర్కొనగా పుత్రసహితుడైన దశరథుడు హిమగిరిని పోలిన తన మేడలో సంతోషముతో ప్రవేశించెను. కోర్కి మీరగా కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైన రాజపత్నులు యూర్మిలను, మాండవి, శృతకీర్తులను వీణులకు విందుగా మంగళవాద్యములు మ్రోగుచుండగా ప్రకాశించుచున్న అంతఃపురమును ప్రవేశపెట్టి చలువ వస్త్రములతో నలంకరించిరి. చందన గంధములతో శరీరములు అలంకరించిరి. తమ ఇలవేల్పుల మందిరములలో అర్చనలు చేయించిరి. గురువులు మొదలైన పెద్దలకు నమస్కరింపజేసిరి. కోడండ్రుచే ధనమును, ధాన్యమును, ఆవులను బ్రాహ్మణులకిప్పించి వారిని సంతోషపరిచిరి. ఆ నవవధువులు తమ తమ సౌధములలో భర్తలతో సంతోషముగా నవసౌఖ్యములను అనుభవించిరి. వీరులు, వివాహితులు, సుకుమారులు తమ రూపసంపదచే మన్మధునే తిరస్కరించువారు మంచి నడవడిగలవారునూనైనా ఆ కుమారులు తమ తండ్రికి మహానందకరులై సంచరించిరి. ఈ ప్రకారముగా కొంతకాలమరుగగా రాజు కైకకుమారుడైన భరతుని చూచి, నాయనా, నీ మేనమామ ఇచ్చట నిన్ను గూర్చి అప్పటి నుండి విడువకయున్నవాడు కాన అతనితో బయలుదేరుము అనగా తండ్రికిని తల్లులకును నమస్కరించి శత్రుఘ్నునితో కలిసి భరతుడు వెడలెను. అట్లు భరతుడు వెడలగా మంచి గుణములు కలిగిన రామలక్ష్మణులు దైవభావముతో తన జనకుని పూజించుచు సంతోషమున మునగజేయుచుండిరి. చేయవలసిన సమయమున జనకుని ఆజ్ఞతో పురజనులకు మంచిని ఇష్టమును చేయుచు తల్లిదండ్రులకు గురువులకును గొప్ప సంతోషమును గలగజేయుచుండిరి. సమస్త సద్గుణములు గలవాడును, సత్ప్రవర్తనము గలవాడును, మహాబలవంతుడును, కీర్తిగలవాడును నగు ఆ శ్రీరాముని చూచి యార్యులగు బ్రాహ్మణులు హర్షమునొందిరి. సీతారాములు స్వపురంబున సుఖంబులననుభవించుట. శ్రీ రఘురామచంద్రుడు సీతాదేవితో గూడి అనేకములైన సంవత్సరములు స్వేచ్ఛగా అనేక విధములైన లీలలతో విహరించుచుండెను. ఆ జనకరాజపుత్రి యందు తీరని కూరమితో నున్నవాడేయుండెను. ఆమెయును ఎక్కువైన ప్రేమతో మనస్సు తన భర్తయందుంచినదేయుండెను. దేవతలచే నమస్కరింపబడిన వాడగు అతనికి తన తండ్రిచే నీయబడిన దగుటచే మనసు ప్రీతిపాత్రమయ్యను. గుణములచే రూపముచే అతనిని మిక్కిలి ప్రేమించను. భర్త అయిన రాముడు గుణవతియు రూపవతియు నగు సీతాదేవియందు రెట్టింపైన అనురాగంతో ప్రవర్తించను. ఆమె హృదయంలోని భావమెంత సూక్ష్మమైనను పతి ఎరుగుచుండెను. సాక్షాత్తు లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్న ఆమె మిథిలాపతి కుమార్తె అయిన సీత పతికి గల ప్రేమను రాముని కంటే నెక్కువగా తెలిసినదయ్యను. దశరథ రాజకుమారుడగు రాముడు మనస్సును రంజింపజేయు నాకృతి గలదియునగు నా జనకరాజపుత్రికను గలిసి హెచ్చిన కోర్కెలు గలవాడే అనంత మోహబంధములతో లక్ష్మీదేవితో గలిసి రాగముతో విహరించు విష్ణుమూర్తి వలె విహారములు సల్పెను. బాలకాండము 77వ సర్గము సంపూర్ణము. శ్రీరామ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పితమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వల్మీక భవాయ తస్మై. ఓం తత్సత్. బాలకాండము సంపూర్ణము.